మరి ఉప్పల్కి అంటే అడ్డుకోవాలి నువ్వు. భువనగిరి మీదకి వెళ్ళిపో. పంజగుట్ట రాదు, మళ్ళా అది ఉన్నది చూసినావా, మౌలాలి మౌలాలి వస్తుంది, అట్లకి వెళ్ళిపో. మౌలాలి కాడ నుంచి చక్కగా ఇక తార్నాక మౌలాలి చక్కగానే ఇక ఒకటే దారి. మీ లేడా మరి చాలు నీళ్ళు పోయాక ఇక ఉడుకుతాయి. మూత పెట్టు మీద. నువ్వు ఊకే ఇప్పుడు అది కలుపుతా అంటే అది ఏడు ఉడుకుతుంది. ఏమేమి వండుతావు? మంచిగానే కలిపి వండుతావు కదా. ఇప్పుడు అన్న ఎవరి కాడ పువ్వు తింటాం కదా, నేను 2 ఆటల కూర మిగిలితే షాపు వాళ్ళు ఏం చేసి కదా అంటే బాగా కొట్టిస్తారన్న. నా పిల్లం ఎర్ర గంధం కలర్ ఉంటుంది. నేను ముందుగానే ఆలోచించుకోలేదు, ఇలానేమన్నా అయ్యో మొదటిసారి గిట్ల ఉప్పు పెడితే తిన్నాక పెళ్లి చేసుకుందామని వచ్చి చేసుకున్నాడు. అన్నా నేను చేసిన అన్ని తీసుకొని తింటుంది, పైసలు అన్నీ తింటుంది, అది అన్నం పెట్టదు, ఆ రూమ్ ఇస్తుంది, ఆ రూమ్లో పండుకొని తానే చేస్తే 50 తీసుకుంటుంది. మీ భార్యనే 5-6 వేల బియ్యం కొన్నా కానీ నీకు తినకూడదు, తక్కువ తినాలంటాను. నేను నీవు వచ్చినావు, నేను నీకు అన్నం విన్నాం ఏం లేదన్న. 2 కొనుక్కుంటున్నారా, 1 లక్ష రూపాయలు ఒకరు, ఒకటి 10 లక్షల కెమెరా ఉంటుంది. మరి ఇప్పుడు నిన్ను చూడరా మరి నీ కొడుకుని ఇట్లా పెడతారు. ఒకటి ఎర్రోడ్డు, ఒక కర్రోడ్డు. ఎర్రోడ్డుకి 1 లక్ష రూపాయలు ఒకరు. బి ఫార్మసీ మెడికల్ చదివించినాం. బి ఫార్మసీ మెడికల్. తెలంగాణ అంటే సారు, ఇప్పుడు నేను బ్రాండ్ షాప్లో పనిచేసిన, మోటార్ పిల్లర్ వరకు వస్తుంది, షూటింగ్ నడిపిస్తా, పాయింట్ పీసింగ్ నడిపిస్తా, షర్టింగ్ నడిపిస్తా, చీరలు నడిపిస్తా. సూరత్లో బాగా కొట్టిస్తారా అన్న, బలం తీసుకుంటారు, ముడ్డ బలం. మనం ఏమన్నా 600-700 పెట్టి మనం పెద్దగా చేసుకొచ్చుకుంటాం, చిన్నగా చేస్తూ ఉంటాం. అయితే ఈ బ్రాండ్ షాప్లో పని చేస్తాం కదా అంటే సార్లంతా మనోళ్ళే కదా. ఒకడు ఎస్ఐను ఒకడు వస్తాడు, 2 వస్తారు, చూసుకుంటారు మంచిగా. చూసండి నీకు మేము ఏమి అన్యాయం చేసినాంరా వైట్ హౌస్ పడదా అంటే తెచ్చి తాగుతారే అంతే, వాళ్ళ పనే అది. ఇంకొక 8 మంది వస్తారు. ఒక మార్కెట్లో ఉంటారు సార్లు. ఈ మార్కెట్లో పత్తి, ఎరుడు, మిర్చి ఇవన్నీ జోకుడు దీకుడు ఉంటుంది. 60 కిలోలు 50 చేసుకొని సేర్లు తాగుతారు కదా. అయితే వాళ్ళు ఏమంటారు కదా అంటే కిలో కూర తీసుకురా, రొయ్యలు తీసుకురా, చికెన్ తీసుకురా, మొత్తం టోటల్ బిల్లు 1050-1100 వచ్చింది. అన్నం వండినా మరి ఇదేనా అన్నం పెడదాం, అది ఇంకా సావది, ఇది ముందుగా వచ్చేది నాని. అయితే వీడు 1100 బిల్లు అయిపోయింది, ఊదుబత్తిలో పైసలు రాలేదు, ఇంకా తే అంటాను. ఎక్కడికి వెళ్తావు పో అన్న. పోలీస్ స్టేషన్కి పోతే తుపాకులు గన్నులు ఆడ పెడతారు, పైసలు ఇయ్యారు, మామూలు ఉంటుంది, తింటాం బిడ్డ అంటారు. ఇక వాన్ కాడ ఎందుకు పోతాం మనం, పోం కదా. అట్లా అడగంటారు. కొంచెం పోసి నీ మూత పెట్టు, కొంచెం పోయి చాలు మూత పెట్టిగా. అయితే కల్పకు, ఊకే కల్పకు, ఉడకవు. అయితే ఏమన్నాడు వీడు, ఏంద్రా కూడా నేను ఇంకొక కిలో తెచ్చి అంటారా అంటే అండలేరు అని కొట్టినన్నవాడు నిన్నడు అని పొత్తలమాట. వీడు వైట్ హౌస్ కూడా తాగినోడు, వీడు పంపుకు ఒక్క ముక్క అడుక్కొని తాగుతాడు ఎవడైనా. ఒక్కసారి ఉన్నాడు వాడు, ఒక్క ముక్క రోస్ట్ చేసి నూనెలో ఏంపి వేసి ఇంత ఉప్పు కారం వేసి తింటాడు వాడు తాగుతాడు. పావుతాడు. వీడిని ఏంటి, వీడు కిలో తిన్నాడు, కిలో చికెన్ తిన్నాడు, నీ అబ్బా ఇంకా కిలో ఎక్కడ తెచ్చి పెడతాడు. మళ్ళీ వాడు ఇస్తాడా బిల్లు? వాడు బిల్లు కాదు, మందు కూడా పొద్దుగాల తెచ్చిన మందుకు లీస్ట్ లెక్క ఉంటుంది, సాయంత్రం మళ్ళీ పేమెంట్ చేయాలి అక్కడ. అవును, పట్టి రాయాలి మనం. అంటే ఎట్లా మరి నువ్వు బార్ షాప్లో పని చేసినావా? మొత్తం మాల్ మొత్తం లీస్ట్ ఒక బుక్, ఒక పేపర్ పెట్టుకుంటే గిత్త పొడుగుది. ఆ పేపర్ మీద డేటు టైం అన్ని వేసి రాస్తా అంటాడు. ఏం చదివినావు? ఏం చదివినా కానీ దెంగి తాగిన దానికి పైసలు ఇవ్వకుండా మనం కవర్ చేసుకోవాలి. ఎందుకనంటే మన పర్మిషన్ లేదు కనుక. అవును, నీళ్ళు మొడ్డాలు అవడాలి అంటే కరెక్టే. కానీ నువ్వు చెప్పేది ఇప్పుడు ఆడ బార్ షాప్ నీదా లేకపోతే బార్ షాప్ లో పని చేస్తాడు? బార్ షాప్ లో లీస్ట్ అట్లా వాడు నాతో తెప్పిస్తాడు. వాడు తెప్పిస్తాడు, మరి బిల్లు కట్టాడు. బిల్లు కట్టలేదు నా మొట్టలేదు. నాకు చికెన్ వీటికి నువ్వు తాగిన మాల్ లెక్క ఫుల్ సీల్ కోటాలు ఉంటాయి. అవును,
నువ్వు దాన్ని ఇక అటు ఇటు చేసి ఎట్నో కప్పుతావు ఇక అప్పుడు మొత్తం వీడు స్టేట్ గార్డు కూడా పైసలు ఇస్తాడు ఏమన్నా తోడం